ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడు నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకసారి ధ్యానం చేద్దామా? చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, నీకు ఆదరించే వాళ్ళు లేరా ఈ దినాన? నిన్ను బలపరిచే వారు లేరా? ఇదిగో నిన్నెంత మాత్రం కూడా ఇదిగో నా అనుకునేవారు ఎవరు లేరా? అయితే దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి ఆదరించినట్టుగా నేను నిన్ను ఆదరిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని ఒకసారి ఆలోచించు, అర్థం చేసుకో. దేవుడు తప్పక నిన్ను ఆదరిస్తాడు. ఇదిగో ఒక తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో అంతగా దేవుడు ఆదరిస్తాడు. తల్లి ఎలా ఆదరిస్తుంది? తను తిన్నా తినకపోయినా పెట్టడానికి ఇష్టపడుతుంది. ఇదిగో తనకంటే ఎక్కువగా తన పిల్లలు బాగుండాలని కోరుకుంటది. అలాగే తల్లి ఎలా ఆలోచిస్తుంది అంటే, తన ప్రాణం పెట్టడానికైనా పిల్లల కొరకు సిద్ధపడతా ఉంటది. అయితే ఒకసారి ఆలోచించండి, దేవుడు కూడా ఒకని తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో అదే రీతిగా ఆదరిస్తూ ఉంటాడు. బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు నువ్వు అనుకుంటున్నావేమో. తల్లికి నీ సమస్య చెప్పినప్పుడు ఏ రీతిగా అయితే తల్లి తెలుసుకొని నీ సమస్య తీర్చడానికి సిద్ధపడుతుందో, దేవునికి కూడా నీ సమస్యను చెప్పు. దేవునితో మాట్లాడడానికి ఇష్టపడు, దేవునికి ప్రార్థించడానికి ఇష్టపడు. ఎంతో మంది భక్తులండి దేవునికి ప్రార్థన చేసి పొందుకున్న వాళ్ళు లేరంటారా? ఆదరణ పొందిన వారు లేరంటారా? దేవుడు అద్భుతముగా వారిని ఆదరించిన విధానం బైబిల్ గ్రంథంలో రాయబడలేదా? ఈ రోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, అసలు నా పరిస్థితి ఏమైపోతుందో అని ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నావు? దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఒకసారి ప్రార్థన చేయి, ఒకసారి కన్నీళ్ళు విడిచి దేవునితో మాట్లాడు. దేవునితో నువ్వు మాట్లాడితే దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకే ఈ రోజు వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయంలోనే తేటగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేయి, ఒక తల్లితో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడడానికి సిద్ధపడు. అప్పుడు దేవుడు తప్పక నిన్ను ఆదరించి నేను హక్కున చేర్చుకొని నిన్ను గొప్పవాడయ్యేదాకా, గొప్పదానిగా మారేదాకా దేవుడు ఎంతగా నీకు సపోర్ట్ చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. ప్రియమైనవారా, కుమిలిపోగా ధైర్యం కలిగి దేవుని వైపు చూడండి. బాధపడుతూ ఉండిపోకుండా దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకోండి. ఎప్పుడైతే మీరు ధైర్యం తెచ్చుకొని దేవునితో మాట్లాడటానికి సిద్ధపడతారో దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క గుణం ఎలాంటిదంటే, కొన్నిసార్లు పిలవకపోయినా సహాయం చేసేస్తాడు, కొన్నిసార్లు పిలిస్తేనే సహాయం చేస్తాడు. కారణం ఏంటంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఒకవేళ నీ విశ్వాసాన్ని పరీక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడేమో. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఒకసారి మాట ఇచ్చి నిలబడని స్థితిలో నువ్వు ఉన్నావేమో, నేనున్నానేమో. దేవుడు అది చూస్తూ ఉంటాడు. అది చూసి ఆయన సమాధానం ఎలా ఇవ్వాలో, ఆయన ఎలా స్పందించాలో, త్వరగా స్పందించాలా, ఆలస్యంగా స్పందించాలా ఆయన తెలుసుకొని ఆయన డిసైడ్ అవుతూ ఉంటాడు. అందుకే దయచేసి ప్రియమైనవారా, ఇకనైనా ఆలోచించి మొరపెట్టు, దేవునికి తప్పక దేవుడు ఆదరిస్తాడు అనే విషయాన్ని దేవుని సేవకునిగా ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనవారా, ఒకసారి ఆలోచించి అర్థం చేసుకొని ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధ వందనాలు ప్రభువా, నిజమే ప్రభువా, శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పక ఆదరించేవారు కావాలి. ఆదరించేవారు లేక ఎంతో మంది మరణం దాకా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నీ వాక్యం తెలియచేస్తూ ఉంది, మీరు తెలియచేస్తూ ఉన్నారు. ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో ప్రభువా మిమ్మల్ని పిలుస్తారో, మీ అందు నమ్మకం ఉంచుతారో వారిని తప్పక మీరు ఆదరించండి. ప్రభువా, మీరు షడ్రక్, మేషక్, అబేద్నెగోని ఆదరించారు అయా, దానియేలును ఆదరించారు అయా, ఎంతో మంది నేను భక్తి కలిగిన వారిని ఆదరించారు, యోబుని ఆదరించారు అయా, దావీదుని ఆదరించారు. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించారు అయా, మీకు వందనాలు. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆదరిస్తూ వస్తున్నారు. ఏ బిడ్డలైతే ఆదరణ లేక భయముతో, దిగులుతో ఉన్నారో వారికి ఈ దినమనే ఆదరణ దొరుకును కాక, ఈ మాటల చేత వారికి ఆదరణ దొరుకును కాక. ప్రభా, మీకు వందనాలు. వారిని బలపరిచి, స్థిరపరిచి, మేలుతో నింపమని, వారి దుఃఖమును నాట్యముగా, వారి దుఃఖమును సంతోషకరముగా మీరు మార్చమని, వారి నెట్టూర్పును తొలగించమని యేసయ్య నామములో మీకు బతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైనవారా, దేవుడు ఈ మాటల ద్వారా మీతో మాట్లాడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క వర్తమానాన్ని అనేకులకు చేర్చిన వారు అవుతారు. వారు కూడా ఆదరణ పొంది బలపరచబడిన వారు అవుతారు. కనుక మీరు తప్పక షేర్ చేయండి. అదే రీతిగా ప్రార్థన చేయించుకోవాలని ఆశ కలిగి ఉంటే తప్పక మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.